ముచ్చట మాట్లాడాలి. ఏంటిదో మాట్లాడు. తప్పు చేసి తన తప్పుని అంగీకరించే వ్యక్తిని ఏమంటారు? గొప్ప మనిషి అంటారు. ఏ తప్పు చేయకపోయినా తన తప్పును ఒప్పుకునే వ్యక్తిని ఏమని పిలుస్తారు? పెళ్ళైనోడు అంటారు. కోమరాన్న హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిరానే? ఆయిల్ అనే తీసుకొచ్చిర్రు. నువ్వు ఆడికి పోయినా కూడా నిన్నేమన్నా గుర్తుపట్టిండా? అంత బిత్రి చూపులు చూస్తాండు, ఎవరిని గుర్తుపడతలేడు. అయ్యో పాపం, అంత మర్చిపోయిండా? అంతా మర్చిపోయిండు గాని వాళ్ళ భార్య పేరు తీస్తేనే జల్లు అంటాండు. ఓర్ని అవ్వ, ఇంకా వైరస్ పోనట్టున్నదే మొత్తం. కొద్దిగా చాయ్ పెడుతుందా? నాకు మొసమరనంత పనున్నది, నువ్వే ఛాయ్ పెట్టి ఒక కప్పు పట్టుకోనరా. నాకు పనికి టైం అవుతుంది. పొద్దుగాల 9 గంటల నుండి రాత్రి 7 గంటల దాకా పని పేరు చెప్పి బాలే తప్పించుకుంటావు. నీ లెక్క తప్పించుకోవడానికి నాకు ఇక్కడ ఏం లేదు. పొద్దుగాల 6 గంటల నుండి మొదలు పెడితే రాత్రి 11 గంటల దాకా మీ కంటికి కనబడిన ఎన్నో పనులు వేసుకుంటూ రావాలి. పేరుకే పెద్ద పని. ఛాయ్ పెట్టుకొని పట్టుకోనరా. ఓ పిచ్చి మొక్కందా, నా కుటుంబంతో కలిసి ఉంటేనే బలం. విడిపోతే వీక్ అవుతాం. జర్ర అర్థం చేసుకోవే. అవసరం లేదు, విడిపోవాల్సిందే. ఓ పిచ్చి మొక్కదానా, నీకు ఉదాహరణ చెప్తా ఇనే. ఏంటిది? సింగిల్ సిగరెట్ జబ్బులు పెట్టుకుంటే ఏమైతుంది? వంకర టింకర అవుతుంది. ప్యాకెట్ మొత్తాన్ని కలిపి ఉంచితే ఎట్టుంటది? బలంగా ఉంటాయి. అదే మరి నేను చెప్పేది. మరి ఆ ప్యాకెట్లకి వెళ్ళి ఒక్కొక్కటి తీసి కాల్చి పడేస్తే ఎట్లుంటది? ప్యాకెట్ ఖాళీగా ఉంటది. నేను చెప్పేది అదే. అవును, మధ్యలో సిగరెట్ తాగకు, మందు తాగకు అని నన్ను ఏమంటలేమేంది? మొన్న LIC ఏజెంట్ కలిసిండు, కొన్ని బెనిఫిట్స్ కోసం చెప్పిండు. అందుకోసమే నిన్నేం వద్దంటలేను. అబ్బా, ఈ కొటేషన్ చూడు ఎంత మంచిగా ఉన్నదో. ఏది? ఒకసారి చదువు. నేనొక పక్షిని పెంచిన, అదేటో ఎగిరిపోయింది. నేనొక ఉడతను పెంచిన, అదేటో పారిపోయింది. నేనొక చెట్టును నాటాను, పక్షి మరియు ఉడత 2 తిరిగి వచ్చినాయి. అబ్బా, నాకు కూడా సేమ్ ఇలాంటిది ఒకటి జరిగిందే. ఏంటిది అది? నేను ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నా. నా దోస్తుగాడు వచ్చిండు, లప్ప తిని పోయిండు. మళ్ళా నేను ఒక పల్లీల ప్యాకెట్ కొన్నా. మళ్ళీ దోస్తుగాడు వచ్చిండు, అది తినిపోయిండు. ఇది కాదని నేను ఒక ఫుల్ బాటిల్ కొనుక్కున్నా. నా దోస్తుగాలు శనగల ప్యాకెట్ చిప్స్ తోటి మళ్ళా తిరిగి వచ్చారు. హలో, ఏం చేస్తున్నావే? నేను ఫోన్ లో వీడియోస్ చూసుకుంటున్నానండి. మీరేంటి ఇంకా రాలేదు? నేనొచ్చి అరగంట అయింది, పక్కనే ఉన్నాను చూడు. ఒసే, మా ఆఫీస్లో 10 మంది కలిసి 4 రోజుల కోసం అలా టూర్ వెళ్తున్నాం. 10 మంది కలిసి 4 రోజుల కోసం టూర్ వెళ్తున్నారు. అందులో ఆడాళ్ళు ఎంతమంది ఏంటి? 9 మంది.